ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంబీపూర్ రాజు బయలుదేరారు. ఉదయం సరిగ్గా 11 గంటలకు వెళతానని ప్రకటించినట్లుగానే ఆయన అరికపూడి ఇంటికి బయలుదేరారు. అయితే ఇద్దరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అడిషనల్ ఎస్పీతో కౌశిక్ రెడ్డి సంబీపూర్ రాజు వాగ్వాదానికి దిగారు. తర్వాత ఒక చీటరు ఒక కోవట్ ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో మీడియా ద్వారానే మాట్లాడినటువంటి సందర్భం మీ అందరూ కూడా తెలుసు. అందరం మద్రాసీలుగా ఉన్నాం, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం, తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏం కోరుకుందంటే విడిపోయిన అన్నదమ్ములుగా విడిపోదాం, మిగిలిన విషయాల్లో అన్ని విషయాల్లో కలిసి ఉందాం అనే భావనతో ఆ రోజున రాష్ట్రాలు విడిపోయే రోజున జరిగినటువంటి పరిస్థితులు. 10 సంవత్సరాలు పాలన చేసి ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా కాలులో ముళ్ళు కూర్చుంటే పంటితో తీస్తా అనే చక్కటి పాలన అందించిన కేసీఆర్ గారి మాటని పక్కన పెట్టి ఈ రోజున ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారంటే వాళ్ళ మీద కేసీఆర్ గారు ఏం చర్య తీసుకుంటాడో చూసి తర్వాత సహచర శాసనసభ్యులు అందరితో మాట్లాడి ఒక కార్యాచరణ చేసి ముందుకు నడుస్తాం. నీ ఆఫీసులో మీటింగ్ పడుతున్నటువంటి కోవట్టు చీటర్ గాడు ఏం మాట్లాడాడు, నువ్వేమి సమర్థిస్తున్నావు అనే విషయం అధ్యక్షుడిగా ముందు నువ్వు మాట్లాడి ప్రజలకు చెప్పు. వాడిని ఖండిస్తావా, వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా, మందలిస్తావా, ముందు దానికి సమాధానం చెప్పి అది పద్ధతి. నాకన్నా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చి 20 సెక్షన్లు పెట్టి కేసులు బుక్ చేయించాం. మీరు తీసినటువంటి విజువల్స్ ఆధారాలతో ఇచ్చిన కేసు పెడితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాల. పోలీస్ ఎవరికి సపోర్ట్ చేసింది? 6 గంటల పాటు సీనియర్ శాసనసభ్యుడిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించింది. మరి కొంతమంది నా మిత్రుల్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రైట్, ఇక ఉదయం 11 గంటలకు నీ ఇంటికి వస్తా అని సవాల్ చేసినట్లుగానే పాడి కౌశిక్ రెడ్డి సంబీపూర్ రాజుతో కలిసి అరికపూడి గాంధీ నివాసానికి బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. సువర్ణ, మొత్తంగా సంబీపూర్ రాజు నివాసం వద్ద హైడ్రామా నెలకొంది. ఏదైతే ఉదయం కౌశిక్ రెడ్డి సంబీపూర్ రాజు నివాసానికి వచ్చారు, పోలీసుల కళ్ళు కప్పి ఇక్కడ కాసేపటి క్రితమే ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి కనిపించిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి టిఫిన్ చేసి మళ్ళీ బయటకు వచ్చారు. బయటకు వచ్చి బయలుదేరు కార్యక్రమంతోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఆయన్ని బయటికి వెళ్ళనివ్వలేదు. సంబీపూర్ రాజును అదేవిధంగా కౌశిక్ రెడ్డిని బయటికి వెళ్ళదు అంటూ కూడా వాళ్ళంతా కూడా మళ్ళీ బలవంతంగా గృహ నిర్బంధం అయితే చేశారు. ప్రస్తుతం సంబీపూర్ రాజు నివాసంలోనే కౌశిక్ రెడ్డి ఉన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో గాంధీ ఇంటికి వెళ్ళాలి, గాంధీ ఆహ్వానించారు, గాంధీ రమ్మన్నారు, ఖచ్చితంగా వెళ్తాను, బీఆర్ఎస్ కండువా గాంధీ కప్తాను, ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తీసుకొస్తాను, ఆయనే రమ్మంటున్నాడు కాబట్టి వెళ్తున్నాను, ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ కూడా అటు పోలీసులతో వాగ్వాదానికి కూడా కౌశిక్ రెడ్డి దిగారు. అయినా కూడా పోలీసులు ససేమిరా అంటూ కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఆయన మళ్ళీ తీసుకుని రూమ్ లోనే ఆ గృహ నిర్బంధం అయితే చేశారు. మొత్తంగా చూసినట్టయితే అటు గాంధీ నివాసం వద్ద అదేవిధంగా ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు నివాసం వద్ద మొత్తం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరొచ్చినా కూడా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, అదేవిధంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపినాథ్ తదితర ఎమ్మెల్యేలు అందరి ఇళ్ల ముందు పోలీసులు మోహరించి వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేశారు. కొద్దిసేపు క్రితం హరీష్ రావు నివాసం వద్ద కూడా కాస్త టెన్షన్ వాతావరణం కనిపించింది. హరీష్ రావును కూడా గృహ నిర్బంధం చేశారు. అయితే నిన్న జరిగినట్టు ఘర్షణలో ఆయన భుజానికి గాయమైన నేపథ్యంలో హరీష్ రావు తన హాస్పిటల్ కు వెళ్తానని చెప్పినప్పుడు మొదట అంగీకరించిన పోలీసు తర్వాత మాత్రం అంగీకరించి ఏజీ హాస్పిటల్ ను ఆయన తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది. అక్కడి నుంచి మళ్ళీ నివాసానికి హరీష్ రావును తరలించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు అయితే మండిపడుతున్నారు. ఎందుకంటే తాము శాంతియుతంగా వెళ్తామంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా వాళ్ళు కూడా కోపానికి వస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం అటు గాంధీ నివాసానికి ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. ఇటు మొత్తంగా 2 పార్టీల మధ్య మాత్రం ఘర్షణ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.